అందరినీ ఉత్సాహపరుస్తూ అవసరమైతే కొద్దిగా గట్టిగా మందలిస్తూ కార్యక్రమ దిగ్విజయానికి తోడ్పడుతున్నటువంటి నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ అనుమల జయప్రకాష్ గారిని కార్యవర్గం మరియు అతిథులు వారు సభ్యులుగా కొనసాగుతున్నారు. అటువంటి వారు నేసానికి మంచి పేరు ఇస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కార్యక్రమాల్లో ఎంత దూరమైన సాహిత్యం మీద అభిమానంతో వారు కార్యక్రమాలకి హాజరవుతూ ఉంటారు. వారు నేసం సభ్యులు వారి హావభావాలు చూపించగలగాలంటే చిత్రకారుని అయి ఉండాలి. నాయకుడు అరుణ తర్వాత అరుణ వీరు నేషనల్ సృష్టిలో కొనసాగుతూ సాహిత్యం మీద కృషి జరుపుతున్నటువంటి రత్నప్రసాద్ గారు గురించి మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరు నేషనల్ సభ్యులుగా కొనసాగుతూ నేషనల్ గెలిపే ప్రతి కార్యక్రమాల్లో కవి వారికి నేషనల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిస్తూ చేరుస్తారు. సత్యం కాలువ తీసుకురా. వరుసగా కొన్ని జ్ఞాపికలు తీసుకోవాల్సిందిగా ఉండాలి, అట్టే ఉండాలి. అలాగేనండి. తెలిసిన వంటకమే, తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన వంటకం. కాకపోతే ప్రతిరోజు ఇలాంటి ఒక వంటకం మనలోనే మనం తయారు చేస్తూ ఉంటాం. చెడ్డ విచారాలు ఉండేవి చేదు లాంటివి, జనాల మీద ఉండే అసూయ పుల్ల లాంటి టేస్ట్, ఇంకా మన జనాల మీద కోపపడడం కానీ దబాయించడం కానీ కారం లాంటి రుచి, ప్రేమతో పలకరించేది బెల్లం లాంటి రుచి, జనాల మీద మనం ఎలాగో ఏదో సాధించుకోవాలనేది ఒకరుపు లాంటి రుచి. వీటన్నిటిపైన మనం జయించి జనాల అందరినీ సోదర భావంతో మనం భావిస్తే అదే మంచి ఉగాది రోజుగా అవుతుంది. మనలో ఉండే చెడ్డతనాన్ని, మనలో ఉండే పనికిరాని అలవాట్లు, చెడ్డ అలవాట్లు అన్నింటినీ మనం జయించి అందరినీ మంచి భావంగా భావించి ఇతరులతో సోదర భావంగా ఉంటే అదే రోజు మంచి ఉగాది. థ్యాంక్ యూ. అందరికీ కూడా కోటి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలకి. మనము ఈ వసంత మాస ఆగమన వేళలో దీన్ని జరుపుకొని తర్వాత వచ్చే ఋతువులకు అనుగుణంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకునేటట్టుగా ఈ పండుగని రూపొందించారు. తల్లులు ముఖ్యంగా తమ పిల్లలకి ఈ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించి మంచి ఆరోగ్యాన్ని పొందేటట్టుగా మన పండుగలన్నీ జరుపుకునేటట్టుగా మన సాంప్రదాయాలు వర్తిల్లేటట్టుగా చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.